ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ మంత్రులకు కానీ కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకోవడానికి ఆయనకు టైం దొరుకుతూ ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు. గా నీళ్ళే శాత కాదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినా, మేము గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలు చెప్తారు. తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన సీమ గుట్టినట్టు కూడా లేదు. ఇచ్చి రైతుల్ని కాపాడాలి, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతం అవుతా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బావిలో పూడికతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తూ ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాకి తెచ్చి బాయిలు గజం గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరు ఏం చెప్పిండ్రు? వడ్లు అమ్ముకోకుని మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగికి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ తండా అక్క చెల్లెలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 10 రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మంచినీళ్ళు కూడా ఇక చేత కదా, మేము అన్ని చేసినాం కదా, కట్ నీళ్లు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళకెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి. మీరు వచ్చి 4 నెలలు కాలే మంచినీళ్ళు బంద్ అయితే వస్తలేవమ్మా? చెప్పు, మీ తండా పేరేంది? ఎన్ని రోజులు అయిందా మంచినీళ్ళు రాక? సన్న రోజులు అవుతుంది. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నీళ్ళే వస్తలేవు. అమ్మా నువ్వు చెప్పు. తాగేదాని నీళ్ళు కూడా వస్తలేదు సార్, వస్తలేదు సార్, మొత్తమే వస్తలేదు. మనం ఒక్క నిమిషం ఆగలే, కేసీఆర్ మంచిగా వచ్చింది. కేసీఆర్ కూడా ఒక గంట సేపు కూడా వస్తలేదు, సరిపోతలేదు. మళ్ళీ ఒక కూడా లేదు సార్. నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినావు సార్. మా రోడ్కి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినావు సార్, పడలే సార్. నువ్వేం చేసినావు? 4 బోర్లు వేసినాం అమ్మా, 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాం, 4 బోర్లు పెళ్ళైనాయి.
ఎంత నాటేసినావు? నాటు 6 ఎకరాలు నాటేసిన. ఎంత ఉన్నది, ఎంత పోయింది? 2 దయ్యాలు ఉన్నాయి. 2 దొయ్యలు ఉన్నాయి 6 ఎకరాలు. అది మొత్తం పోయింది. అది ఉండేదాకా నమ్మకోలేదు, బొత్తిగా ఎండిపోయినాయి. రైతు బంధు పడ్డదా? ఎడ్లు మేపుతున్నాయి. రైతు బంధు పడలే మాకు. పర్లేదు. రైతు బంధు ఇయ్యలే. అప్పుడు కేసీఆర్ ఉన్నాక వస్తున్నాయినా? కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి, 2 సార్లు వచ్చేది. ఇప్పుడు ఒకసారి కూడా రాలే రైతు బంధు. పంటకు వేసేకి ఒకసారి వేసిండు, వానాకాలం ఒకసారి వేసిండు. వానాకాలం లేదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళీ వానాకాలం లేదు, ఇప్పుడు వేసి కూడా 2 పంటలు లేదు. మాకు 500 ఇస్తాను అది ఒప్పుకున్నా, అది కూడా ఎంత తప్పు చేసినావు? ఏ తప్పు చేసినా అప్పు తప్పంటలేను. అప్పు వచ్చారు చేసుకున్నా. లెక్కలు 4 బోర్లు వేస్తే అప్పు చేసినావా? పైసలు సంతం ఉండేనా? 1,80,000. 1,80,000. ఏడుకెళ్ళి తెచ్చినావు 1,80,000? అప్పు తెచ్చిన. ఏడా? పెద్దమ్మ పోయి తెచ్చిన. పెద్దమాడు. ఎంతకు మిత్తి? 60 పైసలు మిత్తి. 2 రూపాయలు మిత్తి. 2 రూపాయలు మిత్తి. మిత్తికి తెచ్చి 1,80,000 అప్పు తెచ్చి 4 బోర్లు వేసినావు. ఆశ పోతుంది నిన్న అని వేస్తే ఆ బోర్లు అన్ని పోయినాయి. మొత్తం బోర్లు పోయినాయి. మొత్తం బోర్లు పోయినాయి. బోర్లు ఆ బోర్లు కూడా ఎండిపోయినాయి. మరి ఇప్పుడు ఏం అడుగుదాం గవర్నమెంట్? ఏం అడుగుతారు? మీ దయ నుంచి మీ వల్ల మా నుంచి ఎవరు ఏంటారు? నువ్వు అప్పుడు దయాకర్ రావు సార్ ఉండగా కొట్లాడి నీళ్లు తెచ్చి కాలువ తెచ్చి మిమ్మల్ని పాడిచ్చాడు. 3 సంవత్సరాలు ఉండాలని మేము నమ్మినాం, కానీ కాలువ కొడితే ఎంత పారింది సార్, అంత పరిధి. 7 చుక్కలు కూడా పోయినాడు వారిందా మొత్తం? నేనే ముందు పడి ఇంకా 4 సార్లు పుల్లుగా వచ్చినాయి మాకు నీళ్లు. 7 చుక్క లేదు. ఒక రాజు ఇసుకొడితే 3 పైపు అక్కడనే ఆగింది. వస్తే ఈ పరిస్థితి అయిందా సార్? ఆ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎన్నడూ రాలేదు పరిస్థితి. అది వేరు. ఇది ప్రభుత్వం చేయబట్టే, వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే నష్టం జరిగేది. రాళ్ళ వర్షం పడ్డ కాడ 10,000 ఇవ్వండి. ఇదో వాళ్ళ అసమర్థత. ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఎన్ని బోర్లు వేసి ఉంటారు ఊరి మీద ఇప్పటికీ? 3 వేసినావు. జ్యోతి 3 వేసింది. నువ్వు 4 బోర్లు వేసినావు. నరసింహ 5 వేసినావు. నువ్వు 4. విజయమ్మ ఒక్క నిమిషం అందరు చెప్తే మనసు పట్టదు. నీ పేరేంటి? సుమలత. ఏ తండ? చింతాబాయి తండ. నీకు కూడా భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఎండిపోయింది. సుమలత 2కు 2 బోర్ వేసినావా? ఎక్కడ ఉంది భూమి? 2 ఎకరాలు వేస్తే 2 మంచినీళ్ళు వస్తలేవా తండాల? కేసీఆర్ పెట్టిన వస్తుంది, కానీ వరి 2 ఎకరాలు పోయింది సార్. 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టినా 2 ఎకరాలు పోయింది సార్. నీ పేరు? జ్యోతి. నీ భూమి ఎక్కడ ఉంది? ఎన్ని ఎకరాలు నాటేసినావు? 8 ఎకరాలు. ఎంత ఉన్నది? 4 ఉంది. 4 ఎండిపోయింది. రైతు బంధు పడ్డదా జ్యోతి? పల్లె. కేసీఆర్ సార్ ఉండగా పట్టున్నదా రైతు బంధు టైం మీద? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పడతలేవు రైతు బంధు. కేసీఆర్ సార్ ఉండగా వచ్చింది ఎట్లా? ఇప్పుడు ఎందుకు వస్తలేదు? కాంగ్రెస్ కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, కాలువ నీళ్ళు వచ్చింది, రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మంచినీళ్ళు వస్తలేవు, రైతు బంధు పడతలేదు, కాలువ బంద్ అయింది, బోర్లు గుంజుకపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. 8 బోర్లు వేసినాక 8 బోర్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.